హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అత్తాకోడల కోసం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక అన్న చెల్లి ఉంటారు. సో ఆ చెల్లి ఒక అందమైన కుర్రవాడిని ప్రేమిస్తుంది. వాళ్ళ అన్నితో చెప్తుంది, అని నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను, తన మంచి జాబ్, మంచి కుటుంబం అని చెప్తుంది. తను కూడా ఓకే తను చెప్తుంది కదా అని కొంచెం ఎంక్వైరీ చేసి సో తనకిచ్చి పెళ్లి చేస్తాడు. సో కథ ఇప్పుడే మొదలవుతుంది, కరెక్ట్గా వినండి, చివరి వరకు చూడండి దయచేసి. తను పెళ్ళైన ఒక నెల రోజులు మాత్రం ఇంట్లో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా తను గడిపేస్తుంది. అత్తగారు చాలా బాగా చూస్తారు, భర్తతో చాలా సంతోషంగా ఉంటుంది, మామగారు కూడా చాలా బాగా చూస్తారు. నెల రోజులు అయిపోయిన తర్వాత అత్తగారు ప్రతి చిన్నదానికి చిరాకు పడడం మొదలు పెడుతుంది. తనని ప్రతి చిన్న విషయానికి తిట్టడం మొదలు పెడుతుంది, ప్రతి పని చేయలేదని తిడుతుంది. సో ఇలా రోజు రోజుకి ఎక్కువ తనని వేధిస్తుంటే తనకి రోజు రోజుకి తనకున్న పేషెన్స్ పూర్తిగా, తనకున్న ఓర్పు పూర్తిగా నశించిన తర్వాత ఈ విషయం ఎలాగైనా మా అన్నతో చెప్పాలి అని తను నిర్ణయించుకుంటుంది. అన్నతో చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా చెప్పాలి, సో అత్తగారిని ఎలా మార్చుకోవాలి, ఎలా ఏం చేయాలి అని అన్నప్పటికీ వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది, అన్నయ్య ఇలా మా అత్తగారు ప్రతిరోజు రోజుకి చాలా టార్చర్ ఎక్కువ పెడుతుందన్నయ్య. నాకు ఒక్కొక్కసారి తనని చంపేయాలన్నంత కోపం కూడా వస్తుంది. వయసులో పెద్దదని ఆలోచిస్తున్నాను అన్నయ్య అని ఆమె గురించి చాలా తప్పుగా వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది. సో ఒకసారి చెప్తుంది, రెండుసార్లు చెప్తుంది, మూడుసార్లు చెప్తుంది, అలా చెబుతూనే ఉంటుంది. వాళ్ళ భర్తకి మాత్రం ఎప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి తప్పుగా చెప్పదు, ఎందుకంటే తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. సో అందుకు తన అమ్మని తప్పుగా మాట్లాడుతుందని, తనని ఎక్కడ ద్వేషిస్తాడో అని తన బాధ అంతా ప్రతిసారి వాళ్ళ అన్నయ్యతో చెప్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి ఇదే విషయం చెప్తూ ఉంటే వాళ్ళ అన్నయ్యకి ఒకసారి నా చెల్లి ఇంత బాధపడుతుందా, నా చెల్లిని ఇంత బాధ పెడుతున్నారని చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి తన చెల్లికి సపోర్ట్ చేస్తూ, మొట్టమొదటిసారిగా తన చెల్లికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అప్పుడు తను ఏం చేద్దామని మా అత్తగారి బాధని ఎలాగైనా తొలగించుకోవాలి అని వాళ్ళ అన్నయ్యతో ప్రేరేపించి చెప్పగా వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే, నువ్వే నిర్ణయించమ్మా మీ అత్తగారిని ఏం చేయాలని అంటాడు. అప్పుడు తను అంటే మా అత్తగారిని చంపేద్దామని అంటుంది. కరెక్ట్, మా అత్తగారిని చంపేద్దామని అంటుంది. సో అప్పుడు తనేంటి ఇలా అంటుంది అంటే, తనను చంపేటంత కోపం తినకుందా, అంటే తన అత్తగారిని చంపేసి అంత కోపం తినకుందా అని తిను ఫస్ట్లో బాధపడతాడు. కానీ తర్వాత సో నా చెల్లిని ఇంతగా బాధ పెడుతున్నమాట, అందుకే తను చంపేద్దామని ఇద్దరు నిర్ణయం చేసుకుంటారు. ఇద్దరు నిర్ణయం చేసుకొని అన్నయ్య ఏం చేయాలి, ఎలా చంపాలి ఏంటి అని అడిగితే తను ఏం చేస్తాడంటే, అమ్మ నేను విషం తెస్తాను, విషం తెచ్చి నీకు ఇస్తాను, నువ్వు ప్రతిరోజు మీ అత్తగారు తిన్న అన్నంలో ప్రతి భోజనంలో నువ్వు కొంచెం కొంచెం కలిపే. సో నువ్వు విషం కలిపినట్టు తనకి తెలీదు, ఎవరికీ తెలీదు. నెమ్మదిగా రోజు రోజుకి తన బాడీ అంతా విషమెక్కి ఒకరోజు చనిపోద్ది తను అని చెల్లికి చెప్తాడు. సో ఆ ఐడియా చెల్లికి చాలా బాగా నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఓకే అన్నయ్య తీసుకురా అని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య విషం తీసుకొని వచ్చి తన చెల్లికి ఇస్తాడు. తన చెల్లికి బాటిల్లో ఇస్తే తన చెల్లి ఆ రోజు నుంచి ఏం చేస్తుందంటే, వాళ్ళ అత్తగారికి ఎలాగైనా కలిపి పెట్టాలని, ఎలాగైనా వాళ్ళ అత్తగారు తినాలని మంచి మంచి వంటలు అన్నీ చేసి అందులో ఆ విషం కలిపి ప్రతిరోజు అత్తగారితో ప్రేమగా పిలిచి తను చెప్పిన పనులు అన్నీ చేస్తూ వాళ్ళ అత్తగారితో చాలా ప్రేమగా ఉంటూ ఆ మొత్తం ఆ బాటిల్ అంతా కొంచెం కొంచెంగా తనకి తినేలా చేస్తుంది. అత్తగారు ఆ బాటిల్లో ఉన్న విషయం అంతా ప్రతిరోజు అన్నంలో తినేస్తారు. తినేస్తే ఒకరోజు అత్తగారికి ఒంట్లో బాగోకపోతే కంగారుగా వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తుంది. తను కాల్ చేసి అన్నయ్య మా అత్తగారికి ఒంట్లో బాగోలేదు, తను చనిపోద్దేమో భయంగా ఉంది, తను చావకూడదన్నయ్య, తను బ్రతకాలి, నన్ను చాలా బాగా చూస్తుంది అని తను అంటుంది. వాళ్ళ అన్నయ్య అంటాడు సడన్గా, అదేంటమ్మా మీ అత్తగారు చాలా నిన్ను వేధిస్తున్నారని చెప్పి నాతో విషం రప్పించుకున్నావు, విషం తనకి పూర్తిగా తినిపించేసో ఇప్పుడు ఎలా బ్రతుకుతుందమ్మా అనేసి తన చెల్లిని అంటాడు. సో అప్పుడు తన చెల్లి అంటది, అనయ్య ఏమో అనయ్య, ప్రతిరోజు తనకి విషం పెట్టాలనే
ఈ ఆలోచనతో తనకి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టేదాన్ని. ప్రతిరోజు బ్రతిమలాడి అన్నం తినండి అని బ్రతిమలాడి పెట్టేదాన్ని. సో ఆమె కూడా నన్ను ఈ నెల రోజుల్లో చాలా ప్రేమగా చూసింది. చాలా అంటే చాలా ప్రేమగా నాతో మాట్లాడేది. కన్న కూతురులా చూసిందన్న. నేను ఎంత పాపం చేశాను, తనని చంపేయాలని అనుకున్నాను. ఇప్పుడు తను చనిపోతుందేమో అన్న, ఎలాగా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు, మా మనం చూసే చూపులో, మనం ఆలోచించే విధానంలో మంచి వాళ్ళు కూడా మనకు ఒక్కొక్కసారి చెడుగా కనిపిస్తారు. కాబట్టి నేను నీకు తెచ్చిచ్చింది విషం కాదమ్మా, తేనె తెచ్చాను. నేను తెచ్చింది నీకు విషం కాదు, విషంలా కనిపించే తేనెలో కొన్ని కలిపి నీకు ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా తీసుకొచ్చి బాటిల్లో నీకు ఇచ్చానమ్మా. నువ్వు అది తినిపించాలనే, మీ అత్తగారితో పూర్తిగా తినిపించాలనే ఆలోచనలో నువ్వు ప్రతిసారి తనని బ్రతిమలాడి తనకి నచ్చినవన్నీ వండి తనని మంచి చేసుకున్నావు. మీ అత్తగారు కూడా నా కోడలు నా కోసం ఇంత తాపత్రయపడుతుంది, ఇంత మంచి మంచి వంటలు వండి పెడుతుంది, నేను చెప్పినవన్నీ వింటుంది, తన మీద నేను కోపం చూపించి తన మీద నేను పెత్తనం చూపించేదని నేను ప్రేమగా చూడడం మొదలుపెట్టింది. నేను ఇచ్చింది నీకు విషయం కాదమ్మా, నీకు ఇచ్చింది నేను తేనె అని వాళ్ళ అన్నయ్య నవ్వుతాడు. సో అప్పుడు వాళ్ళ చెల్లి ఏడుస్తూ వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని తను క్షమించమని అడుగుతుంది. ఏమైందమ్మా అని అడిగితే తను నిజం చెప్పదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఇద్దరు తల్లి కూతురులా చాలా సంతోషంగా ఉండడం మొదలు పెడతారు. సో ఇలా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఏదో ఒక అందమైన మార్గం ఉంటుంది. సో మనం ఆ మార్గం తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించేలా మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. సో నాకు కూడా నా జీవితంలో చాలా సమస్యలకి పరిష్కారం లేదు, నేను కూడా ప్రయత్నిస్తున్నా. మీరు కూడా ప్రయత్నించండి. ఇట్లు మన తెలుగుడు ప్రశు. థ్యాంక్ యూ ఆల్.